బాలరాజు విషయంలో చిన్ని పడుతున్న తాపత్రయం చూసి కావేరికి భయం మొదలవుతుంది. తెల్లారితే బాలరాజ్‌ని కోర్ట్‌లో హాజరుపరచాల్సి ఉంది. కానీ చిన్ని మా నాన్న నిర్దోషి. నేను ఎలా అయినా బయటికి తీసుకొని వస్తాను. నువ్వు నన్ను బయటకి రావద్దు అంటే ఎలాగా? ప్రమాదాల కోసమని ఆలోచిస్తూ ఉంటే మా నాన్నని నిర్దోషి అని నిరూపించుకోలేను. మా నాన్న ఈ తప్పు చేయలేదని నువ్వు నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను అంటూ కావేరిని ఎదిరిస్తుందనమాట బాలరాజు విషయంలో. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా నాన్న అయితే తప్పు చేసుండడు అని. మావయ్య చనిపోయాడు అంటే నాకు బాధగానే ఉంది. కానీ మా నాన్న అయితే ఈ పని చేయడు. ఎందుకంటే మా నాన్నకి మావయ్య అంటే ఎంత ఇష్టమో నాకే తెలుసు. మావయ్యని ఎన్ని ప్రమాదాల నుంచి కాపాడాడో నా కళ్ళారా నేను చూశాను. అలాంటి మావయ్యని నాన్న చంపాడంటే నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నావమ్మా? నువ్వు నమ్ముతున్నావా అంటే సాక్ష్యాలు అలా ఉన్నాయి కాబట్టి నా కళ్ళేమో నమ్మాలనిపిస్తుంది. కానీ మనస్సాక్షి ఏమో నమ్మకూడదనిపిస్తుందన్న విషయం చిన్నికి చెప్తుంది. బాలరాజుకి కూడా చెప్తుంది. కానీ బాలరాజు కావేరి నేను నిజంగానే మీ అన్నయ్యని నేను చంపలేదు. నాకు చంపితే నాకేమొస్తుంది? నేనెందుకు అలా చేస్తాను అని అన్నా కూడా కావేరి ఏదో ఒక మూలనమాట. చంపుంటాడా? అసలు చంపలేదా? దేవాని ఇదంతా చేస్తున్నాడా అని. బాలరాజు చెప్తాడు. దేవ ఇదంతా చేసి నా మీదకి వేసేసాడు అన్నట్టుగా. అయితే ఇప్పుడు కావేరి తన కూతురు ప్రాణాలని దేవా నుంచి కాపాడుకోవాలంటే ఉన్న ఒకే ఒక్క వ్యక్తి, బలమైన వ్యక్తి, అన్ని రకాలుగా ఆలోచించి స్ట్రాంగ్‌గా దెబ్బ కొట్టగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఏసీపీ విజయ్ మాత్రమే అనమాట. నేనిప్పుడు ఉషా టీచర్‌లా మాత్రమే ఉన్నాను. తన బాగోగులు కూడా చూసుకునే స్టేజ్‌లో నేను లేను కాబట్టి అదే బాలరాజు గనక బయటకు రాగలిగితే చిన్నీని అన్ని విధాలుగా తను రక్షణ అయితే ఇవ్వగలడు ఆ దేవా నుంచి. అందుకనే నేనే లోపలికి వెళ్ళాలి. ఆ ఏసీపీ విజయ్‌కి ఫోన్ చేసి నేనే కావేరి అని చెప్పి నేనిలా ఉషగా ఎందుకు మారవలసొచ్చిందో అన్న నిజాన్ని కూడా తనకు చెప్పి, బాలరాజు ఈ హత్య చేయలేదు. దేవా ఇదంతా చేశాడు. కావాలనే చేశాడు. నేను జైలుకి వెళ్ళడానికి కూడా కారణం దేవానే అని మొత్తం నిజాన్ని ఏసీపీ విజయ్ ముందు ఉంచి బాలరాజ్‌ని బయటికి తీసుకొని వచ్చేలాగా విజయే చేయగలడు కాబట్టి తనకి నిజం చెప్పేసేయాలని, తనకి చిన్ని అంటే ఎంతో కొంత అభిమానం కాబట్టి వీళ్ళిద్దరి సంరక్షణలో చిన్ని ఉంటుంది. నేనున్నా లేకపోయినా వాళ్ళిద్దరూ కలిసి చిన్నిని చూసుకోగలరు. నా కూతురు సేఫ్‌గా ఉందన్న సంతోషంలో నేను జైల్లో ఉంటాను అని మొదటిసారి కావేరి ఏసీపీ విజయ్‌కి ఫోన్ చేయడం అయితే జరుగుతుంది. ఏసీపీ విజయ్‌కి ఫోన్ చేసిన తర్వాత అతను రంగంలోకి దిగిన తర్వాత కథ ఎలా ఉండబోతుందో కమింగ్ ఎపిసోడ్‌లో